ఆడవాళ్ళు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తమ సూట్ కేసులను సగటున దాదాపు రెండింతలు ఓవర్ ప్యాక్ చేస్తారని ట్రావెల్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. మహిళలు ఒక వారం ట్రిప్ కోసం 60 జతల బట్టలను ప్యాక్ చేస్తారంట. కానీ వీళ్లకు కావాల్సింది 34 జతలు మాత్రమే. ఇలా ఎందుకు చేస్తారు అంటే వాటిలో ఏది వేసుకోవాలో అని ఆలోచించడం వల్ల 65% మంది మహిళలు తమ సూట్ కేస్ ప్యాక్ చేసిన తర్వాత వాటి జిప్పు పడటం లేదంట. వీటిని క్లౌన్ ఫిష్ అని అంటారు. ఇవి గుంపులు గుంపులుగా పెరుగుతాయి. ఈ గుంపులో ఒక ఆడచేప మాత్రమే ఉంటుంది. దీనికి అన్ని మగ చేపలే పుట్టుతాయి. ఆ ఆడచేప చనిపోయినప్పుడు ఆ గుంపులోనే ఆధిపత్య మగచేప ఆడచేపగా మారుతుంది. ఒక స్త్రీ దాదాపు ఆమె జీవితంలో 3500 రోజులు పీరియడ్స్తో బాధపడుతుంది అంట. అంటే దాదాపు 9.8 ఇయర్స్తో సమానం. 1971లో ఒక దొంగ ఒకరి ఇంట్లోకి దూరాడు. కానీ ఇంటి ఓనర్కేమో ముందు జాగ్రత్త, ఎప్పుడైనా దొంగలు పడతారేమో అని ఆ దొంగల కోసం ఒక ట్రాప్ సెట్ చేశాడు. అనుకున్నట్టుగానే దొంగ ఆ ట్రాప్లో ఇరుక్కున్నాడు. తర్వాత అతనికి దెబ్బలు కూడా తగిలాయి. ఆ దొంగ ఏం చేశాడు అంటే నెక్స్ట్ రోజు ఆ ఇంటి ఓనర్ మీద కోర్టులో కేసు వేశాడు. తనకు జరిగిన డ్యామేజ్కి నష్టపరిహారం అడిగాడు. మీకు తెలుసా, ఆ కేసులో ఆ దొంగ గెలిచాడు. కేరళలో ఒక కోళ్ల ఫామ్ ఉంది. ఆ కోళ్ల ఫామ్ ఓనర్ ఏంటంటే ఒక 6 కోళ్లు పెట్టిన గుడ్లను ఇంటికి తీసుకువెళ్ళి పగలగొట్టి షాక్ అయ్యాడు. ఎందుకంటే గుడ్డు లోపల సొన అనేది ఎల్లో కలర్లో కాకుండా గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది అని శాస్త్రవేత్తలు ఈ గుడ్లను రీసెర్చ్ చేస్తే తెలిసింది. ఆ గుడ్లు జెనెటిక్ డిజార్డర్ వల్ల కలర్ మారలేదు. దానికి పెట్టే ఫుడ్ వల్లే ఈ గుడ్లు సొన కలర్ అనేది మారింది. దాని ఫ్యాట్లో గ్రీన్ పిగ్మెంట్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. విస్తీర్ణంలో బంగ్లాదేశ్ దాదాపు 148,460 చదరపు కిలోమీటర్లు. రష్యా సుమారు 1,70,99,242 చదరపు కిలోమీటర్లు. రష్యా బంగ్లాదేశ్ కంటే విస్తీర్ణంలో 11,417% పెద్దది. ఇందులో బంగ్లాదేశ్ జనాభా 165.7 బిలియన్ మంది, రష్యా జనాభా 143.9 బిలియన్ మంది. రష్యాతో పోల్చుకుంటే బంగ్లాదేశ్లో 23.6 మిలియన్ల మంది ఎక్కువ నివసిస్తున్నారు. మనలో చాలామంది మూవీ రేటింగ్స్ ఎందులో చూస్తాం? IMDb వెబ్సైట్లో. అయితే IMDb వెబ్సైట్లో హైయెస్ట్ రేటింగ్ వచ్చిన మూవీ ఏంటో తెలుసా? ది గాడ్ ఫాదర్. ఈ మూవీకి స్క్రీన్ ప్లే రాసింది మ్యారియో పూజో. ఆయన అంతకుముందు ఏ మూవీకి స్క్రీన్ ప్లే రాయలేదు. అయితే ఆ మూవీకి గాను ఆయనకి 2 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. అయితే ఆయన ఇంకా స్క్రీన్ ప్లేని బెటర్ చేసుకుందాం అని ఒక బుక్ కొని స్క్రీన్ ప్లే మీద ఇంకా గ్రిప్ పెంచుకుందాం అనుకున్నాడు. ఆయన ఒక బుక్ కొన్నాడు. ఆ బుక్లో ఫస్ట్ చాప్టర్లో ఏమి రాసిందో తెలుసా? మీరు స్క్రీన్ ప్లే నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా గాడ్ ఫాదర్ మూవీ చూడాలి అని. 19th సెంచరీలో బ్రిటన్లో ఆత్మహత్య చేసుకోవడం అనేది ఒక పెద్ద క్రైమ్. పొరపాటున ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటూ పట్టుబడ్డారు అనుకోండి, వారికి ఉరిశిక్ష విధిస్తారు. శాస్త్రవేత్తలకి 3000 సంవత్సరాల క్రితం నాటి ఒక మమ్మీ దొరికింది. అప్పుడు వాళ్ళు ఈ మమ్మీ బతికి ఉంటే దాని వాయిస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకున్నారు. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఒక వాయిస్ని బయటికి తీశారు. ఆ వాయిస్ ఇలా ఉంది. ఈ వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ గ్లౌస్ చూడండి, చూడ్డానికి చాలా వెరైటీగా ఉన్నాయి కదా. ఇవి క్లాత్తోనో లేదా లెదర్తోనో చేసింది కాదు. ఇది మనిషి చర్మంతో తయారు చేసిన గ్లౌస్. అమెరికాలోని సీరియల్ కిల్లర్ ఎడ్ జిన్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఇతను సమాధుల నుంచి శవాలని బయటికి తీసి ఆ డెడ్ బాడీలతోనే ఈ గ్లౌస్ని తయారు చేశాడంట. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.